తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ రేపు అంటే మే 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి భావించారు కానీ అది జరిగేటువంటి అవకాశం కనిపించడంలా. ఎందుకంటే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్కి సింపుల్ మెజారిటీ ఉన్నది అని కన్విన్స్ కాలేదు. గవర్నర్ సన్నిహిత వర్గాలు ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. విజయ్ పార్టీకి తమిళనాడు అసెంబ్లీలో 108 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. తమిళనాడు అసెంబ్లీ స్ట్రెంగ్త్ 234, అంటే 118 సీట్లు రావాలి. అయితే విజయ్ 2 చోట్ల నుంచి గెలిచాడు ఎమ్మెల్యేగా. అందువల్ల ఒక సీటుకి ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆయన పార్టీ బలం 107 అనుకోవాలి. అయితే మొత్తంగా స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది కాబట్టి అసెంబ్లీది 234కి బదులు 233 మంది అసెంబ్లీలో ఉంటారు. అందులో సింపుల్ మెజారిటీ అంటే 117. అంటే విజయ్ పార్టీకి వచ్చినటువంటి 107 సీట్లు కాకుండా మరొక 10 సీట్లు కావాలి, 10 మంది మద్దతు కావాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయ్ పార్టీకి మద్దతు ఇస్తాము అని ప్రకటించారు. అధికారికంగా ఇంకా లెటర్ ఇవ్వాలి, ఇస్తారు. అది వాళ్ళకి 5 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అంటే విజయ్కి మద్దతుగా 112 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. విజయ్ వాళ్ళ గవర్నర్ని కలిసినప్పుడు 117 మంది కానీ లేక 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టుగా ఆయనకి ఎటువంటి ప్రూఫ్ ఇవ్వలేదు. ఎందుకంటే మిగతా పార్టీల వాళ్ళు ఎవరు ఇంతవరకు లెటర్ ఇవ్వలేదు మద్దతుగా. కాంగ్రెస్ ఇన్ ప్రిన్సిపల్ ప్రకటించింది కాబట్టి వాళ్ళ మద్దతు అయితే ఉంటుంది. దాన్ని బట్టి విజయ్కి 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పి భావించవచ్చు. ఇంకా కనీసం 5 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పటికే విజయ్ సిపిఎం, సిపిఐ పార్టీలని మద్దతు ఇవ్వాలని కోరాడు. వాళ్ళకి చెరి 2 సీట్లు ఉన్నాయి, అంటే 4 సీట్లు అవుతాయి అప్పటికి. అది కాకుండా కనీసం ఇంకొక సీటు కావాలి. వీసీకే అనే పార్టీకి కూడా 2 సీట్లు ఉన్నాయి. వాళ్ళను కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా విజయ్ కోరాడట. సో సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ ముగ్గురు కనుక మద్దతు ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆ మేరకు లెటర్స్ ఇవ్వాలి. అయితే ఇంతవరకు సిపిఐ కానీ, సిపిఎం కానీ, వీసీకే కానీ మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించాల. ఆ కారణం చేతనే విజయ్ ప్రమాణ స్వీకారం మీద ఇంతవరకు గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలా. 117 లేక 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉంటే కానీ గవర్నర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ పార్టీ సిపిఐని, సిపిఎంని, వీసీకేని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉంది. వీళ్ళు మాత్రమే కాకుండా ఏఐడిఎంకే పార్టీ కూడా విజయ్ ఫీలర్స్ పంపించారు అని చెప్పి తెలుస్తోంది. నిజానికి ఆ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళకి 47 సీట్లు వచ్చినాయి. విజయ్ పార్టీకి మద్దతుగా ప్రభుత్వంలో చేరదామని చెప్పి అడుగుతున్నారట. కానీ ఆ పార్టీ నాయకుడు పళనిస్వామి మాత్రం ఇప్పటి వరకు అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు కాకుండా ఇంకా మరికొందరికి 1-2 సీట్లు వచ్చినాయి. ఎవరు అంటే పిఎంకే, వాళ్ళకి 4 సీట్లు వచ్చినాయి. అయితే ఈ పట్టాళి మక్కళ్ళ కచ్చి అనే పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. కానీ వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు మేము విజయ్ పార్టీకి సపోర్ట్ చేయము అని. బీజేపీకి 1 సీటు ఉంది, ఆబ్వియస్లీ వాళ్ళు సపోర్ట్ చేయరు. అలాగే డిఎండికే, అలాగే అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం అనే పార్టీలకి చెరొక్క అసెంబ్లీ సీటు ఉన్నది. వాళ్ళు కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీకి మద్దతు ఇస్తాము అంటే డిఎంకే చాలా క్రిటిసైజ్ చేసింది. ఎందుకంటే డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామి, వాళ్ళతో పాటు సిపిఎం కూడా భాగస్వామి. బహుశా అందువల్లనే సిపిఎం కానీ, సిపిఐ కానీ ఇంతవరకు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించాల. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీల్లో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు గనక మద్దతు తెలపకపోతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది.